హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం భారతదేశంలోనే మొదటి గ్రామంగా గుర్తింపు పొందిన మానా గ్రామం దగ్గర అయితే ఉన్నాము. హిమాలయాల ఒడిలో బద్రీనాథ్ సమీపంలో ఉన్న ఈ గ్రామం తన సహజ సౌందర్యం, ఆధ్యాత్మిక చరిత్ర మరియు పురాణ విశేషాల వలన ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. హిమాలయ పర్వతాల ఒడిలో ప్రవహించే పవిత్రమైన అలకనంద నది తీరానికి వచ్చాం. ఈ నది కేవలం ఒక జలప్రవాహం మాత్రమే కాదు, కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక. గంగా నదిగా మారే ముందు వేల ఏళ్ల చరిత్రను తనలో దాచుకున్న ఒక పవిత్ర అలకనంద నది. ఈ నది గురించి 99% మందికి తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని సంతోపంత్ హిమానీ నదం వద్ద పుట్టిన అలకనంద నది హిమాలయ మంచు కొండల మధ్య నుంచి ఉధృతంగా ప్రవహిస్తూ వేల సంవత్సరాల చరిత్రను తనలో దాచుకుని ముందుకు సాగుతుంది. పురాణాల ప్రకారం గంగాదేవి భూమిపైకి వచ్చినప్పుడు ఆమె అనేక ప్రవాహాలుగా విడిపోయిందని చెబుతారు. వాటిలో ఒకటి అలకనంద. అందుకే ఈ నది పవిత్రతకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలకనంద నది కేవలం భక్తికి మాత్రమే కాదు, ఎన్నో మిస్టరీలకు కూడా నిలయం. ముఖ్యంగా బద్రీనాథ్ ధామ్ ఈ నది ఒడ్డునే ఉంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి నదిలో స్నానం చేసి పుణ్యఫలాన్ని పొందాలని కోరుకుంటారు. అలకనంద నది ప్రయాణంలో అనేక పవిత్ర క్షేత్రాలను తాకుతుంది, ముఖ్యంగా బద్రీనాథ్ ధామ్. మిత్రులారా, 2013లో ఉత్తరాఖండ్లో సంభవించిన భారీ వరదలను ప్రపంచం మర్చిపోలేదు. ఆ సమయంలో అలకనంద నది తన ఉగ్ర రూపాన్ని చూపించింది. భారీ వర్షాలు, కొండ చర్యలు విరిగిపడటం వల్ల నది ఒక్కసారిగా ఉప్పొంగి అనేక గ్రామాలను ప్రభావితం చేసింది. ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో అంతే శక్తివంతంగా కూడా ఉంటుందని ఆ సంఘటన ప్రపంచానికే గుర్తు చేసింది. అలకనంద నది ప్రయాణంలో మరో విశేషం ఏంటంటే పంచప్రయోగాలు. విష్ణు ప్రయోగ, సంద ప్రయోగ, కర్ణ ప్రయోగ, రుద్ర ప్రయోగ, దేవ ప్రయోగ అనే 5 సంగమ ప్రాంతాలు ఈ నదికి ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి. వీటన్నిటిలో దేవ ప్రయోగ అత్యంత ముఖ్యమైనది. ఇక్కడ అలకనంద మరియు భగీరథ నదులు కలిసిన తర్వాతే వాటిని అధికారికంగా గంగా నది అని పిలుస్తారు. ఈ నది మార్గంలో ఉన్న కొండలు, లోయలు, గుహలు ఎన్నో రహస్యాలను దాచుకున్నాయని స్థానికులు చెబుతుంటారు. కొన్ని ప్రాంతాల్లో నది శబ్దం రాత్రి వేళల్లో వింతగా వినిపిస్తుందని, కొన్నిసార్లు మానవ స్వరాల్లా అనిపిస్తుందని కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇది కేవలం 2 నదుల సంగమం మాత్రమే కాదు, 2 పవిత్ర ప్రవాహాల కలయికతో భారతదేశానికి జీవనాడిగా మారే గంగా నది ఆవిర్భవించే ప్రదేశం. అలకనంద నది ఒడ్డున నిలబడి చూస్తే ఒకవైపు మంచుతో కప్పబడిన పర్వతాలు, మరోవైపు లోతైన లోయలు కనిపిస్తాయి. ప్రకృతి తన అందాన్ని సంపూర్ణంగా చూపించే అరుదైన ప్రదేశాలలో ఇది కూడా ఒకటి. ఇక్కడ నీరు చాలా చల్లగా ఉంటుంది. మంచు కరిగి వచ్చిన ఈ జలాలు వేల సంవత్సరాలుగా అదే పవిత్రతను కొనసాగిస్తున్నాయి భక్తులు నమ్ముతారు. అయితే పర్యాటకులకు నేను చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే యాత్రికులు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని చోట్ల ప్రవాహం చాలా వేగంగా ఉంటుంది. అందుకే స్థానిక అధికారులు సూచించిన భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలి. మిత్రులారా, అలకనంద నది కేవలం ఒక నది కాదు, అది ప్రకృతి శక్తికి ప్రతీక, భక్తికి చిహ్నం, చరిత్రకు సాక్ష్యం. హిమాలయాల గుండెల్లో పుట్టి గంగగా మారే ఒక అద్భుతమైన ప్రయాణం.
హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి మంచు నీరుగా మారి సన్న దార వలె ఈ విధంగా వస్తున్నాయి. చూడండి ఒకసారి. ఇవి చాలా స్వచ్ఛమైన నీరు, తాగితే మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ ఉండేటువంటి ప్రదేశం, చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం మరో ప్రపంచంలో ఉన్నట్టుంది ఫ్రెండ్స్. ఇక్కడ పెద్ద పెద్ద లోయలు చూడటానికి చాలా ఆహ్లాదకరంగా అయితే ఉన్నాయి. చుట్టూ కొండల మధ్య ఎంతో అద్భుతమైన ఈ ప్రదేశాన్ని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మన భారతీయులు చాలా వరకు ఆనందాన్ని, అద్భుతాన్ని ఎత్తుక్కుంటూ ప్రపంచ దేశాలు మొత్తం తిరుగుతూ మనకి అదిలా ఇదిలా అని చెప్తుంటారు. కానీ నిజం చెప్పాలంటే మన భారతదేశంలో చార్ధామ్లో ఉన్నటువంటి ఒక ధామ్ అయిన ఈ బద్రీనాథ్ టెంపుల్ దగ్గర ఉన్నటువంటి హిమాలయాల్లో ఉన్నటువంటి మంచు నీరుగా మారి అలకనంద నదిగా మారే ఈ ప్రదేశం చాలా అద్భుతమనే చెప్పచ్చు.